మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అమ్మా మీ ముందర అయ్యగారు మీరు ఆగాలి ప్లీజ్, మీరు ఆగాలి. నేను మాడుతున్నా, మీరు ఆగాలి. 5 నిమిషాలు మీరు ఓపిక లేకపోతే ఎట్లా స్వామి? 5 నిమిషాలు ఓపిక పెట్టండి స్వామి. నేను మాడుతున్నాను 5 నిమిషాలు అన్నా ప్లీజ్. తమ్ముడు ఆగమ్మా 5 నిమిషాలు మాట్లాడియండి అమ్మా. అన్నగారు 5 నిమిషాలు ఓపిక పట్టండి. నా స్పీచ్ పూర్తవలేదండి, మీరు తొందరపడుతున్నారు. దయచేసి 5 నిమిషాలు ఓపిక పట్టండి. స్పీడ్ ఎక్కువ తమ్ముడిది. అమ్మా దేవరాజు గారు, రాజకీయాలు నాకు తెలుసు, నేను చూసుకుంటానే కదా. ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు కంగారు పడుతుంది, నేను చూసుకుంటానే కదా. మా బీజేపీ మిత్రులు ఆవేశపడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నారు ఎందుకు కంగారు, అన్ని విషయాలు చెప్పాలి కదా, పూర్తవలే కదా నా స్పీచ్. తమ్ముడు ఒక్క నిమిషం. 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా ఇక్కడున్న మైనార్టీ సోదరులందరూ ఒక్క విషయం ఆలోచించాలమ్మా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అయినా కూడా ఆనాడు దుల్హన్ పథకం ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులు విదేశాలకు వెళ్లి చదవాలంటే విదేశీ విద్య ఇచ్చాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులేసాం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు డబ్బులు ఇచ్చింది. అంతేగా తల్లి ఇమాం మౌజములకి గౌరవ వేతనం కూడా ఆనాడు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తాం జరిగింది తల్లి. ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా తల్లి, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులు ఒక్క పని చేశారా? రంజాన్ తోఫా ఇచ్చారా? దుల్హన్ ఇచ్చారా? విదేశీ విద్య ఇచ్చారా? కనీసం మసీదులకి రంగులు వేసినాక డబ్బులు ఇచ్చారా తల్లి? ఆలోచించమను. అమ్మా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల మనం చూసాం. నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం, అబ్దుల్ సలాం అయిన కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. పలవనేరులో మిస్బా అన్న బిడ్డ 10వ తరగతి పాప ఏకంగా ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. అందుకే తల్లి ఇప్పుడు వస్తున్నారు వైకాపా నాయకులు, సిఏఏ గురించి మీకు చెప్తున్నారు తల్లి. అబద్దాలు ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. నిజమేంటో తెలుసా తల్లి? ఈ సిఏఏ బిల్లుకి మద్దతు తెలిపింది వైకాపా పార్టీ ఎంపీలు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచినే విజయసాయి రెడ్డి గారు. మళ్ళీ ఆనాడు తెలీదా ఎన్ని మాటలు? అంటే అబద్దాలు చెప్తున్నారు, కావాలని మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మైనార్టీ సోదరులందరూ తెలుస్తున్నా, ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖాన్ని మీ అందరికీ తెలుపుతున్నాం.